అందరికీ నమస్కారం అండి. ఇప్పుడు మన వివేకానంద విదేశాలకు వెళ్ళాడు కదా. విదేశాలకు వెళ్ళాక అంటే ఫస్ట్ ఏడికి వెళ్ళింటే షికాగోకి వెళ్ళిండు. షికాగోకి వెళ్ళి ఆడ ఏం చేసినంటే ఇది సమ్మేళన గురించి చెప్పిండు. సమ్మేళన గురించి చెప్తే అప్పటికి దానికి 3 నెలలు వ్యవధి ఉంది. అట్లని ఇప్పుడు షికాగోలో కొంచెం అంటే రేట్లు ఎక్కువ ఉంటాయి ఉండడానికి ఇట్లా అట్లని ఆయన ఎక్కడ వెళ్ళిండు, బోస్టన్కి వెళ్ళిండు. బోస్టన్కి వెళ్తే ఏమైందంటే బోస్టన్కి వెళ్ళాక నడుచుకుంటూ వెళ్తుంటే మధ్యలో ఒక మహిళ ఎదురైతే ఆ మహిళతోని కొంచెంసేపు సంభవిస్తే ఏమైందంటే ఆ మహిళ ఏమని అనుకున్నదంటే సో ఈయనతో మాట్లాడినాక అరే ఈయన చాలా గొప్ప వ్యక్తి అని గుర్తించింది. ఈయన సాధారణమైన మనిషి కాదు, అంటే మామూలు మనిషి కాదు, చాలా గొప్ప వ్యక్తి, ఏదో సంథింగ్ ఏదో పెద్ద పవర్ అట్లా ఆ మహిళ అనుకున్నది. తర్వాత ఆ మహిళ ఏమడిందంటే వివేకానందుని, స్వామి మీరు ఏమనుకోకుంటే మా ఇంటికాడ ఉండొచ్చు కదా అని అడిగితే స్వామి దానికి అంగీకరించి ఇంటికి వెళ్ళాడు. తన ఇంటికాడ ఉన్నాక తర్వాత అప్పుడు ఇంకా ఇంటికాడ ఉన్నాడు కాబట్టి అక్కడ చుట్టుపక్కల కొన్ని సభలు అవుతాయి కదండి. సభలు అవుతుంటే వివేకానంద ఏం చేశాడంటే వెళ్ళి ఉపన్యాసం ఇస్తాడు. కానీ ఉపన్యాసం ఇస్తాడు ఫస్ట్ ఎక్కడైనా సరే ఏమని చెప్పాడంటే మన భారతదేశ సంస్కృతి గురించి ఫస్ట్ చెప్పాడు, భారతదేశం గొప్పతనం గురించి చెప్పాడు ఫస్ట్ ఎక్కడైనా సరే అండి. తర్వాత ఏమైందంటే ఇచ్చేటాడు కదా. తర్వాత ఇంకా కొద్ది రోజులకి ఏమైందంటే ఇట్లా మంచిగా నడుస్తున్నాడు, ఇట్లా భారతదేశం గురించి చెప్తున్నాడు మంచిగా అందరితోని మన భారతదేశం గురించి, తన గురువు గురించి, మన భారతదేశ గొప్పతనం గురించి మొత్తం చెప్తున్నాడు. తర్వాత కొన్ని రోజులకు ఏమైందంటే ఇప్పుడు అమెరికాలో ఒక ప్రస్తావం అంటే ఒక మీటింగ్ ఏర్పాటు చేశారు. ఆడ ఏమైందంటే ఆడ అందరూ అంటే ప్రతి ఒక్కరు ఉంటారు కదా, ప్రతి ఒక్కరు ప్రస్తావన చేశారు. అయిపోయింది. తర్వాత వివేకానంద అందరూ వచ్చింది. ఇప్పుడు అధ్యక్ష అప్పుడు ఉంటారు చెప్పడం ఎలా ఆయనకి ఏం చేశారంటే వివేకానంద లాస్ట్ మాట్లాడమని చెప్పమని చెప్పారు. వివేకానందకు ఏం మాట్లాడో అర్థం అవుతలేదు. తర్వాత ఆయన ఏమంటున్నాడు, ఆ కాళికాదేవిని, ఆ కాళికామాతని మరియు తన గురువైన రామకృష్ణ పరమహంసను ప్రార్థన చేశాడు. చేసి ఏమైందంటే తలుచుకుంటే ఏమైంది, ఇంకా ఆయన ఆడిపోయి అన్నాడు నా ప్రియమైన అమెరికా సోదరురాలా అంటే ఏమన్నాడంటే నా ప్రియమైన అమెరికా సోదరురాలంటే అందరూ 3 నిమిషాలు ఆగకుండా 3-4 5 నిమిషాల వరకు ఏమైనాడంటే ఆగకుండా చప్పట్లు కొడుతూనే ఉన్నాడు. అసలు ఆ మాటకు అంత వాళ్ళు ఇన్స్పైర్ అయినారు. నేను ఏమన్నా అంటే మళ్ళీ ఒకసారి ఏమన్నాడంటే నా ప్రియమైన అమెరికా సోదరులారా అంటే ఇంకా వాళ్ళ అప్పుడే ఇంకా మంచిగా చప్పట్లతో మంచి శబ్దాలతో అన్నారు. ఇంకా ఆయన స్పీచ్ ఇవ్వడం స్టార్ట్ చేశారండి. ఫస్ట్ అంతా మన భారతదేశ సంస్కృతం గురించి, యోగా గురించి, మళ్ళీ ఇంకా సాంస్కృతం, యోగా, ఇంకోటి వేదాంతం గురించి మొత్తం చెప్తున్నాడు. అంటే ఆయన స్పీచ్ ఇస్తుంటే అవతల అసలు ఎంత ఇంట్రెస్ట్ అంటే మస్తు శ్రద్ధగా చూస్తున్నాడు. అసలు ఆయనకు ఫ్యాన్స్ అయిపోయారు, కిష్యూలు అయిపోయారు, ఫ్యాన్స్ అయిపోయారు, మొత్తం ఒకటేసారి మొత్తం కనెక్ట్ అయిపోయారండి, అంత కనెక్ట్. ఇంకోసారి ఎక్కడైనా వివేకానంద ఏదైనా ప్రోగ్రామ్ పెట్టి నేను చెప్పాలంటే వెంబటే అందరూ ఒకటిసారి గ్యాదర్ అయ్యారు, అందరూ శబ్దం అంటే మంచి ఆయన ఒక శ్రద్ధతో వినవాలండి. ఇంకోటి ఏంటంటే ఈయన సభలో వచ్చి మాట్లాడుతుంటాడు కదా, మాట్లాడుతుంటే మధ్యలోనే వచ్చి స్వామి మీరు మా సభ వేరే సంస్థ వాళ్ళు వచ్చి స్వామి మా సంస్థకు రండి అంటే అంత మంచిగా ఉండే ఈయన స్పీచ్ ఇస్తే అంత కనెక్ట్ అయిపోయి వీళ్ళందరూ ఈయన స్పీచ్కు. ఇంకోటి ఏంది, ఇంకా మంచిగా చెప్తున్నాడు, అందరూ చాలామంది శిష్యులు అయ్యారు, చాలామంది అంతా మొత్తం అంటే ఎట్లా అంటే మంచిగా వివేకానంద స్వామికి మంచిగా కనెక్ట్ అయిపోయారు అందరూ. మంచిగా అంటే ఈయన ప్రస్తావనలు అట్లా ఉండేది కాబట్టి మంచిగా మన భారతదేశం గురించి ఎక్కడ వెళ్ళినా సరే అంటే మన భారతదేశం గురించి మంచి మాటలు చెప్పాడు, మన సంస్కృతం గురించి మంచి వేదాంతం గురించి, మన భారతదేశ కట్టుబాట గురించి మంచి మాటలు చెప్పేటోడు. అది అంటే ఏ సభకి వెళ్ళినా సరే పక్కా చెప్పేటోడు భారతదేశం గురించి. ఇంకోటి ఏంటంటే సిస్టర్ నివేదిత అనే ఆమె నాకు శిష్యురాలిగా మారిపోయిన తర్వాత ఆమె అక్కడ నుంచి ఇండియాకి వచ్చి ఇండియాలోనే ఉండిపోయింది ఆమె కూడా. తర్వాత ఇంకా మన వివేకానంద స్వామి ఇండియాకి వచ్చి మంచి సంస్థలు ఏర్పాటు చేశారు, సంస్థలు నిర్మించారు. ధన్యవాదాలు.